ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకనాడు ఆంధ్ర పాలకులు అన్నటువంటి పేరుతో పూర్తి స్థాయి హల్చల్ చేసినటువంటి కేసీఆర్ భారీ ఎత్తున చేసుకొచ్చినటువంటి ఇంపాక్ట్ అధికారంలోకి రాగలిగారు. అయితే అత్యవసర స్థానాలతో 2014 అధికారంలోకి వచ్చి ఆ తర్వాత తన ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్ర జరిగిందన్నటువంటి సింపతితో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని ఆ తరువాత జరిగినటువంటి 2018 ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన తర్వాతన ఇక అడ్డు అదుపు లేని అవినీతికి సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా నాయకులయ్యారా, వాళ్ళ కుటుంబం అయ్యిందా? ఇప్పుడు అది తేలాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రజలలో అయితే ప్రతి పనికి డబ్బులు వసూలు సంక్షేమ పథకాలు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం భారీగా డబ్బులు తిన్నారు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్కి న్యాయం చేస్తూనే మొన్నటిసారి ప్రజలు వాళ్ళని ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యవసరతో ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అవినీతి అని నిరూపించడానికి అటు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇద్దరూ విడివిడిగా ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కథ నడుస్తోంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం అన్నటువంటి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చింది కవిత. ఆమె వ్యాపారం చేసిందా లేదా? చేసింది. ఎవరితో? ఆమ్ ఆద్మీ పార్టీతో. ఆమె ఏం సంపాదించలేదా? ఆమె ఏం సంపాదించిందో ప్రజలందరూ చూశారు. అదే సందర్భంలో అవినీతి జరగలేదా? జరిగిందని చెప్పి జనం నమ్ముతున్నారు. జరగలేదు, ఇదంతా కావాలని మా మీద కుట్ర అని చెప్తారు. బట్ ఆశించిన సింపతి రాలేదు. కానీ పార్టీ శ్రేణుల్లో ఒక క్లారిటీ ఉంది. అదే సందర్భంలో వాళ్ళను వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు తాజాగా అదే కుటుంబానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి అయినటువంటి కేటీఆర్ మళ్ళీ జైలుకు వెళ్ళబోతున్నారా, ఢిల్లీ జైలుకు వెళ్ళబోతున్నారా? ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఒకే కుటుంబంలో ఒకప్పుడేమో పోరాడిన పార్టీ కుటుంబం, పోరాడిన కుటుంబం తెలంగాణ ఉద్యమం కోసం, ఆ తర్వాతన రాజకీయ అధికారం అందుకున్న కుటుంబం, ఆ రాజకీయ అధికారంలో ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడుతున్న దాన్ని కంట్రోల్ చేసినటువంటి కుటుంబ పెద్ద కేసీఆర్ అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో తాజాగా తలెత్తినటువంటి పరిణామమే అత్యంత ముఖ్యమైనటువంటిది. సిబిఐ, ఈడీ వరుస కేసులు. దీని మొత్తాన్ని చూస్తుంటే కేసీఆర్ కుటుంబానికి ఏదో కాలం కలిసి రానట్టుంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కలుస్తుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఫేస్ చేస్తోంది.